ఇక హరీష్ రావు మాట్లాడుతుండు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయని చెప్పి. కాంగ్రెస్ కు మీరు ఏం బుద్ధి చెప్తారు హరీష్ రావు గారు? కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలనుకుంటే మీరు ఎప్పుడో చెప్పేటోళ్ళు. ఆల్రెడీ అయిపోతుంది మీ పని. ఉనికి లేకుండా బీఆర్ఎస్ పార్టీ పని ఖతం అయిపోతుంది. ఏమంటుండు? కాంగ్రెస్ కు బుద్ధి చెప్పే టైం వచ్చింది. బీసీ సంక్షేమమే మాటల్లోనే పనుల్లో కనిపించడం లేదు. మరి బీసీ రిజర్వేషన్ కోసం సంబంధించిన అప్పుడు బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు అయినా దేనికోసం జరిగినటువంటి బీసీలకు సంబంధించి ఆ రోజు ఒక దొంగను తీసుకొని కోర్టులో కేసు వేయించారు కదా. ఆ దొంగ ఎవరు అనుచరుడు? మరి హరీష్ రావు గారు చెప్పురి. ఈడ ఏమంటాడు? బీసీ సంక్షేమం మాటల్లోనే పనుల్లో కనిపించడం లేదు. బీసీలకు రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంటే ఈడ ఉన్నటువంటి ఓ దొంగను తీసుకొచ్చి కేసు వేయించినటువంటి ఆ దొంగ ఎవడు? మరి మీరు చెప్తుంది కరెక్టే, పనులలో మాటల్లోనే కనబడుతుంది, చేతులలో కనబడతలేదు అని. చేతులలో ఏతమని చూపిస్తేనే ఆ దొంగను తీసుకొచ్చి అడ్డం పెట్టితే కదా. ఆ దొంగ ఎవరు? మరి రాబోయే బడ్జెట్ లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలి. కాంగ్రెస్ పాలన అన్ని వర్గాల ప్రజలు మోసపోయారు. మరి బీఆర్ఎస్ పాలన ఎంతమందిని మోసం నిలువున ప్రజలను నట్టింట్లో ముంచేసిరు. మీరు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడన్నా కొంచెం కొంచెం ప్రజలకు ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఏంటి పథకాలైనా ఏదైనా ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా అందుకుంటున్నారట. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం ఇట్లా నిలువున ముంచిర్రు హరీష్ రావు గారు. వారంతా ఇప్పుడు తిరగబడే కాలం వచ్చింది. ఎన్నికల హామీల అమల్లో ప్రభుత్వం విఫలం. మీరెన్ని హామీలు ఇచ్చిరు? మీరెన్ని హామీలు అమలు చేసిరు హరీష్ రావు గారు? చెప్పుర్రి. ప్రజలు తిరగబడే రోజులు వస్తున్నాయి అంటున్నావు కదా. మరి ప్రజలు తిరగబడే రోజులు వస్తే మరి మొన్న మున్సిపల్ ఎన్నికలైనాయి, గతంలో సర్పంచ్ ఎన్నికలైనాయి, అంతకన్నా ముందు బైపోల్ ఎలక్షన్లు అయినాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు అయినాయి. మరి ప్రజలు తిరగబడేది ఉంటే మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీకి పట్టం ఎందుకు కడుతురు హరీష్ రావు గారు? చెప్పురిగా. మీకు మొత్తం తలకాయలు పనిచేస్తలేనట్టున్నాయి అసలు బీఆర్ఎస్ లో. ఇక ఎన్నికల హామీలు అమల్లో ప్రభుత్వం విఫలం. మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. ఇక ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మీ అంత మోసం అయితే చేయలేదు. దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాం, కావలి కుక్కలం ఉంటామని చెప్పిర్రు. కానీ తెలంగాణ రాష్ట్రం రాగానే మంచిగా తడిపట్టు వేసుకొని 10 ఏళ్ళు కాలు మీద కాలేసుకొని దొరల చేతులలోనే బందిని చేసిర్రు. ఈ పార్టీ మీ అంత అభిమానం అయితే ఎత్తలేదు. దళితులకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత దళితులకు ఇస్తుంది, బీసీలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత బీసీలకు ఇస్తుంది, అన్ని పనులు ఎత్తుంది అని మీ అంత అభిమానము, మీ అంత నీచ రాజకీయము, లుచ్చ రాజకీయాలు మాత్రం ఈ పార్టీ ఎత్తలేదు. అలాగే బీసీలకు ద్రోహం చేసిందని మండిపడ్డారు. అంటున్నావు కదా. పటంచెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి, మండల ఇన్ఛార్జ్ మాజీ మంత్రి. సరే, బీసీలకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది అన్నావు కదా. ఇదే బీసీ రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేసి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే ఆ బీసీ రిజర్వేషన్ అడ్డుకోవాలని చూసినటువంటి దొంగ ఎవడైతే ఉన్నాడో వాడు ఎవరికి సంబంధించినాడు, ఏ దొంగకు సంబంధించినాడో హరీష్ రావు గారు చెప్పురు దీనికి. ఆ దొంగకు మొన్న బీఆర్ఎస్ పార్టీ మళ్ళా టికెట్ కూడా ఇచ్చింది కదా. దొంగ ఎవడు? మరి కోర్టులో కేసు వేసి బీసీ రిజర్వేషన్ అడ్డుకున్న దొంగ ఎవడు? ఏ లుచ్చగాడు వాడు. బీసీలను మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాదు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. మరి అంటే బీసీ రిజర్వేషన్ తీసుకురావాలి, ఎవరికి వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అదే రిజర్వేషన్ అడ్డుకున్న ఒక దొంగని తీసుకొచ్చి ఆ దొంగకు కోర్టులో కేసు వేయించిన దొంగ ఎవడు? మరి మీరు బంజాయి హరీష్ రావు గారు మొన్న కూడా చెప్పినాం మనం. ఆ దొంగని తీసుకొచ్చిన దొంగ ఎవరో తెలుసు మీకు కూడా. ఇక బంజాయి మీ దుకాణం అంతా అయిపోతుంది. ప్రజలు మిమ్మల్ని, ఇంకా వాస్తవానికి చెప్పాలంటే ప్రజలు మిమ్మల్ని ఊకుంటుర్రు, ఏమంటలేరు. కానీ అసలు తిరగబడి కొడితే అప్పుడు ఎప్పుడో అయిపో మీ పని, మీ చాప్టర్ క్లోజ్ అయిపోగాని ప్రజలు మంచోళ్ళు అసలు మిమ్మల్ని ఉంచిరు. ఇంకా ఇప్పటికైనా బంద్ చేయరుగా. ప్రజలు మిమ్మల్ని నమ్మతలేరు కాబట్టి బంద్ చేసుకొని మేము ఏం చేస్తే మంచిగా అవుతామో. మా పార్టీ ఆల్రెడీ కనుమరుగు అయిపోతుంది, ఇక బీఆర్ఎస్ పార్టీ భూగోళంలోకి పోతుంది అని చెప్పి ఆలోచించుకోరు. దాన్ని ఎట్లా పైకి తీసుకురావాలని ఆలోచించు, లేకపోతే మొత్తం కొలాప్స్ అయిపోతుంది ఇక.